రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ సవరణ బిల్లు, ఇక వీబీజీ రామ్జీ గ్రామీణ ఉపాధి పథకం చట్టం, విత్తన చట్టం వంటి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాల కాపీలను భోగి మంటల్లో వేసి దహనం చేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును, కార్పొరేట్ కంపెనీల అనుకూల కేంద్ర విత్తన చట్టాన్ని రద్దు చేయాలని, వీబీజీ రామ్జీ గ్రామీణ ఉపాధి పథకం వద్దు, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టమే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు, ప్రజలకు వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే విధంగా అనేక చట్టాలు తీసుకువస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విత్తన చట్టం రైతులకు వ్యతిరేకంగా ఉందన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి వీబీజీ రామ్జీ పేరుతో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చి చట్టం చేయడం దారుణమని విమర్శించారు. విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించేందుకు కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు తీసుకువచ్చిందని, రాష్ట్రాల హక్కులను హరించి వేస్తూ ప్రజలపై భారాలు మోపే విధంగా కేంద్ర విద్యుత్ బిల్లు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రైతులు ఉచిత విద్యుత్ పథకాన్ని కోల్పోతారని చెప్పారు. రైతులకు, ప్రజలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రజా వ్యతిరేక చట్టాలు ఏవైతే తీసుకొస్తుందో ఆ చట్టాలు కాపీల్ని భోగి మంటల్లో దగ్ధం చేయాలనేది రైతు సంఘం భావించింది. అందులో భాగంగానే ఈరోజు పెంగటిగూడెం గ్రామంలో భోగి మంటల్లో వ్యవసాయ కార్మిక సంఘానికి, వ్యవసాయ కార్మికులకి వ్యతిరేకమైన ఉపాధి హామీ కాపీల్ని, అట్లాగే రైతులకి, ప్రజానికానికి వ్యతిరేకమైన విద్యుత్ సవరణ చట్టాన్ని కాపీల్ని, అలాగే ఈరోజు ఇట్లాంటి దుర్మార్గమైన చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ కాపీల్ని భోగిమంటల్లో వేసి దగ్ధం చేయడం జరుగుతుంది. జరగబోయే కాలంలో ఈ యొక్క చట్టాలని రద్దు చేసి ప్రజా ఉపయోగకరమైన చట్టాలు తీసుకురాకపోతే ప్రజా వ్యతిరేక చట్టాలను, బిల్లుల కాపీలను వాళ్ళ భోగిమంటలు వేసి బంగిడిగూడెం గ్రామంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో, జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా రద్దు చేసి వీబీజీ రామ్జీ అనే పేరుతోటి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అంటే ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా, పథకాన్ని తీసుకురావడం ద్వారా కూలీలకు మేలు జరగకపోగా, రైతాంగానికి మేలు జరగకపోగా మరింత నష్టం జరిగే పరిస్థితి ఉంది. ఈ పథకం కనుక అమలైతే కనుక భవిష్యత్తులో ఇప్పటివరకు రాష్ట్రాల వాటా ఈ ఉపాధి హామీకి సంబంధించి 10% ఉండేది, అట్లాంటిది 40% రాష్ట్రాలు వాటా పెంచారు. మరి రాష్ట్రాల మీద ఆర్థిక భారం వేస్తే రేపొద్దున ఉపాధి కూలీలకి పని కల్పించే పరిస్థితి ఉండదు. అలాగే రైతాంగానికి ఉపయోగపడే విధంగా వ్యవసాయ పనులకి ఉపాధి హామీ పథకం వర్తించదు, సిమెంట్ రోడ్ ఇట్లాంటివి వేయడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే పద్ధతులు ఈ చట్టాన్ని తీసుకొచ్చే పథకాన్ని చట్టంగా మార్చే చట్టం చేస్తూ వాళ్ళు పార్లమెంట్లో ఆమోదించారు. మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీంతోపాటు విత్తన చట్టం, కార్పొరేట్ విత్తన కంపెనీలు ఉపయోగపడే విధంగా విత్తన చట్టాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల భవిష్యత్తులో ఇప్పటికే రైతులు మొక్కజొన్న కానీ ఇతర పంటలు సాగు చేసిన విత్తన రైతులు వాళ్ళ కంపెనీలు మోసాలకు గురై నష్టపోతూ ఉన్నారు. భవిష్యత్తులో పరిహారం కూడా వచ్చే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి రైతులకు ఉపయోగపడే విధంగా విత్తన చట్టం తీసుకురావాలి, కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే చట్టం కాదని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతోపాటు కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చారు.